పెద్ద కట్టడాలు భవనాలు కూడా నేల కొరిగాయి. అందుకే ఈ కాలంని మినీ ఐసేజ్ అంటే ఒక చిన్న మంచు యుగం అని పిలుస్తారు. ఈ చిన్న మంచు యుగం ఒకప్పుడు 400 సంవత్సరాల పాటు కొనసాగిందంట. ఈ సమయంలో ఎన్నో పాడయ్యాయి, మరెన్నో నేల కొరిగాయి. కానీ మన పరమశివుడు కొరువై ఉన్న ఈ కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నేటికి అలానే ఉంది. ఈ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఏ విపత్తు వచ్చినా తట్టుకోగలదని చెప్తుంటారు. ఇక ఈ విషయాన్ని నమ్మని వారు కూడా 2013లో నమ్మకం తప్పక వచ్చి ఉంటుంది. 2013లో వరదలు వచ్చాయని మనకు తెలుసు. ఆ వరదలు ఉత్తరాఖండ్ మొత్తాన్ని నామరూపం లేకుండా చేశాయి. కానీ ఆ వరదలు కేదార్నాథ్ ఆలయం దగ్గర ఒక చిన్న రాతిని కూడా కదిలించలేదు. నీటి ప్రవాహం కారణంగా కొండలపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు కిందకి జారడం మొదలు పెట్టాయి. ఈ కారణంగా పెద్ద పెద్ద భవంతులు కూడా నేల కొరిగాయి. కానీ కేదార్నాథ్ ఆలయానికి మాత్రం ఏమీ కాలేదు. తమ ప్రాణాలని రక్షించుకోవడానికి చాలా మంది భక్తులు కేదార్నాథ్ ఆలయం లోపలికి పరుగులు తీశారు. అదే సమయంలో ఒక పెద్ద రాయి కేదార్నాథ్ ఆలయం వైపు రావడం మొదలు పెట్టింది. అది చూసిన ఆలయంలో ఉన్న ప్రజలు ఎంతో భయపడ్డారు. కానీ ఎంతో వేగంగా వచ్చిన ఆ రాయి మందిరంకి కొద్ది మీటర్ల దూరంలోనే ఆగి